జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలానికి చెందినటువంటి మాలపాడు గ్రామంలో గోపాలస్వామి శివాలయంలో మరియు చెన్న కృష్ణస్వామి దేవాలయాలకు సంబంధించిన సుమారుగా 84 ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములను కొందరు వ్యక్తులు పంటలు పండించుకుంటూ కౌలు చిత్తు లేకుండా అక్రమంగా వినియోగిస్తున్నారు. ఒక కాలంలో ఈ దేవాలయాలు అంగరంగ వైభవంగా ఉండి నిత్య పూజలు జరుపుకునేవి. కానీ ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రామ జనసేన నాయకుడు ఈసమడుగు ఆదినారాయణ, జమ్మలమడుగు నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ డారంగుల జగదీష్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వారు వెంటనే కడపలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ని కలిసి వివరాలు వివరించారు. అయితే స్పందించిన ఏసీ ప్రొద్దుటూరులోని ఈవోకి ఫోన్ చేసి మాలపాడు గ్రామంలో ప్రజల సమక్షంలో భూములపై శీఘ్రంగా వేలం నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా పాడుపడిన దేవాలయాలను వేలం ద్వారా వచ్చే ఆదాయంతో మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే దేవాదాయ శాఖ నుంచి అదనంగా 10 లక్షల నిధులు మంజూరు చేసి గుడులను పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. మాది మాలేపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలము, కడప జిల్లా. మాలేపాడు గ్రామంలో గోపాలస్వామి భూములు, శివాలయం భూములు 30 ఎకరాలు దగ్గర ఉన్నాయి. వీటిని వేలం లేకుండా నిలబడి ఉన్నాయి అట్లే. కావున వేలం జరగాలని చెప్పి మేము మా దేరంగుల జగదీష్ జనసేన ఇన్ఛార్జ్, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేరంగుల జగదీష్ గారి సమక్షంలో మేము కడపకు వెళ్ళి అక్కడ అసిస్టెంట్ చైర్మన్ గారికి, ప్రొద్దుటూరు వివో గారికి లెటర్లు ఇచ్చాము. దాని మీదట వారు సహకరించి వేలం పెడతామని మాకు హామీ ఇచ్చి దేవాలయానికి కూడా సంబంధించిన నిధులు వేస్తామని చెప్పి మాకు వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కావున దీనికి సంబంధించిన ఆఫీసర్లు కానీ దీనికి సంబంధించిన వారు సహకరించి మా పెద్దలు ఈ దేవాదాయ సంబంధించిన పెద్దలందరూ మా గ్రామానికి న్యాయం చేయమని, ఈ దేవాలయాలు పాడుబడి ఉన్నాయి, దేవాలయాలు కూడా అయ్యి దీనికి సంబంధించిన నిధులు కూడా ఇస్తామని మాట ఇచ్చారు. ఈ దేవాలయం పునఃప్రారంభం జరగాలని పెద్దలందరినీ కోరుకుంటున్నాము. దీనికి మాకు సహకరించి మా తరపున వచ్చిన దేరంగుల జనసేన పార్టీ దేరంగుల జగదీష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాము.